బంగ్లాదేశ్ నుండి బెంగాల్కి వచ్చి అక్కడ ఉపాధి పొందడం ఒక ఎత్తు, ఉద్యోగాలు పొందడం, ఉపాధి పొందడం ఒక ఎత్తు, భారతీయులుగా చలామణి అవుతుండటం మరొక ఎత్తు. అంతవరకు ఉంటే కనుక సరే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది, పోనీ లేదో బతుకుతున్నారులే అని. కానీ ఇక్కడ మతరాజ్య స్థాపన, ఇక్కడున్నటువంటి హిందువుల మీద దాడులు, ఇక్కడున్నటువంటి హిందువులు దుర్గా పూజ చేయనీయకుండా చూడటం, ఇక్కడున్నటువంటి హిందువుల యాత్ర మీద రాళ్ళేసడం, అదేమంటే దాని వెనకాల జరుగుతున్నటువంటిది ఇదంతా మెయిన్ ఒక ఎత్తు అయితే, బాంబులు తయారు చేయడం అన్నటువంటిది మరొక ప్రధానమైనటువంటి అంశం. ఈ బాంబులు తయారు చేస్తూ తాజాగా పేలినటువంటి దాంట్లో షేక్ సంసూర్, షేక్ హలీం, షేక్ ఇనా, రజా ఖాన్, ఆరిఫ్, హసన్, రజా కాజిల్ వీళ్ళందరూ కూడా తాజాగా ఉలుబేరియా, హౌరా దగ్గరలో ఉన్నటువంటి ఉలుబేరియా ప్రాంతంలో బాంబులు ఇంట్లో తయారు చేస్తూ ఉండగా పేలి ప్రాణాలు కోల్పోయారు. అంటే పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఈ దేశంలోకి వచ్చి వాళ్ళ దేశంలో బ్రతకడానికి లేదని ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని బ్రతకనీయకుండా చేస్తామనేటటువంటి ధోరణి ఎలాగ అంగీకరించాలో అర్థం కావట్లేదు.